హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సాముయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనమును చూద్దామా. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియు లేదు. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నిజమే కదా, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు ప్రేమ కరుణ గలవాడు, ఆయన వాత్సల్యపూర్ణుడు. ఆయన లాంటి పరిశుద్ధ దేవుడు, ఆయన లాంటి గనుడైన దేవుడు మరెవరినూ లేరండి. ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి అయి ఉన్నాడు. ఆయన అద్భుతాశ్చర్య కార్యముల చేత ఇశ్రాయేలును నడిపించినవాడు, తన ప్రజలు మొరపెట్టినప్పుడు జవాబునిచ్చినవాడు. ఆయన లాంటి సమీపముగా ఉన్న దేవుడు ఎవ్వరూ లేరు. ఈరోజు ప్రభువా నాకు సహాయం కావాలయ్యా, దేవా నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఈ పరిస్థితిని, ఈ యొక్క పాపమును, ఈ యొక్క సమస్యను నేను జయించలేకపోతున్నాను, ఈ పోరాటంలో నేను నలిగిపోతున్నాను, నీ సహాయం నాకు కావాలి అని మనం కోరినప్పుడు దేవుడు ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన సమీపముగా వచ్చి సహాయం చేయ దేవుడై ఉన్నాడు. నీ జీవితంలో ఎటువంటి శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావో, సమస్యల గుండా నువ్వు వెళ్తున్నావో, ఇబ్బందుల గుండా నువ్వు వెళ్తున్నావో, పరిశుద్ధుడైన దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే ఆయన నీకు సహాయముగా ఉండి, కేడముగాను దుర్గముగాను ఉండి ప్రతి పరిస్థితి నుండి నిన్ను తప్పించి క్షేమకరమైన స్థలానికి, పచ్చిక గల చోట్లకు ప్రభువు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.